మరి అప్పుడు రాజకీయ నాయకులు అది ఒక పండుగ రావాలి ఇక రాజకీయ నాయకుల పండుగ ఇసుక వస్తుంది ముందర గెలిచినప్పుడు వాళ్ళకి పండుగ. ఏ ఊరు మగోంది ఊట్నూరా? మరి పొద్దుగాల వచ్చినాము ఆదిలాబాద్ కు పనికి వచ్చినాం. ఏం పని చేస్తావు తాత? మిల్లర్ పని, లిఫ్ట్. మరి నిన్న మీ ఆమెకు పూలు తెచ్చేయమంటే ఇయ్యలేదట, ఎందుకు బిరా? ఏమో అంత తెలియదు. వామో, ఈమెకు తెలియదట బతుకమ్మ పండుగ అంటే. నిన్న తెలుసు. తెలుసా? మరి నిన్న బతుకమ్మ ఆడిరా మీ ఆడకట్టుకో? ఆడింది. బతుకమ్మ అంటే ఎరికేనా నీకు? ఎరికే. ఏంది బతుకమ్మ చరిత్ర ఏంది? అది అంత తెలియదు. ఎట్లొచ్చింది బతుకమ్మ పండుగ? బతుకమ్మ పండుగ మనకి ఎట్లొచ్చింది? అంత ఎట్లొచ్చిందో తెలియదు కానీ వచ్చింది. ఎట్లా పైన అడుగుతాడు బతుకమ్మ పండుగ ఎట్లా వచ్చిందాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, మనకు బస్సులు ఫ్రీ పెట్టిండు, ఆటోలను లాజ్ చేసిండు, మీరు బతుకమ్మల కోసం వచ్చిండు. ఒక్క నిమిషం తాత, ఇవాళ బతుకమ్మ పాటల గురించి, బతుకమ్మ మాటల గురించి, బతుకమ్మ చరిత్ర. ఒక్క నిమిషం, బతుకమ్మ చరిత్ర కూడా చెప్తాం. ఇప్పుడు తెలంగాణ గురించి వచ్చింది కదా మీరు. రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆటోలకు బస్సులు ఫ్రీ ఇచ్చిండు. కొంచెం లొల్లిగానే అత్తోరింటికి ఆధార్ కార్డు పట్టుకొని పోతున్నారు. ఆటో వాళ్ళు అందరు 20-30 రూపాయలకు లాస్ అవుతున్నారు. ఆటోలు బతుకుడు ఎట్లా మరి? చెప్పు, నువ్వు చెప్పు. ఏడాదికి 12,000 ఇస్తానే కదా తాత. మీ అడ్వర్టైజ్ కోసం మీరు వచ్చి తీసుకొని పోతున్నారు కదా, అడ్వర్టైజ్ కోసం తీసుకొని పోతున్నారు. చూపేమో అడవి బిడ్డల బతికి ఎట్లా ఉందో వచ్చినాం తాత. అడవి బిడ్డల కష్ట సుఖాలు ఏందో ఇగో నాన్ ట్రైబల్స్ ఎరికే నీకు? నాన్ ట్రైబల్స్ మీద వాళ్ళకు పంట పండిస్తే అమ్ముకుందామంటే స్వతంత్రం లేదు, దొంగతనంగా అమ్ముకుంటున్నారు. విన్నావా? వాళ్ళకు పట్టాలు లేవు, వాళ్ళకు ఇండు పట్టాలు లేవు, భూములు పట్టాలు లేవు. లోన్ తీసుకుందామంటే బ్యాంకులు కూడా లోన్ ఇచ్చేయాలలేదు, పాస్బుక్ లేక. దానికోసం వచ్చినాం. అగో గిసవంటి అడవి బిడ్డల నాన్ ట్రైబల్స్ల కష్టాలు, బాధలు, కన్నీళ్ళు తెలియాలి, వాళ్ళకు న్యాయం జరగాలి అని వచ్చినాం. సరే, ఇవాళ బతుకమ్మ పండుగ కాబట్టి, 9 రోజుల బతుకమ్మ పండుగ కాబట్టి ఆదిలాబాద్ జనాలు బతుకమ్మ పండుగ గురించి ఏం చెప్తున్నారు అనేది న్యూస్ గురించి మేము కూడా ఒక మా కష్టం చెప్పుకున్నాం. అదే చెప్పుకున్నాం తాత, నేను కాదంటే. ఆటో డ్రైవర్ల కష్టాల మీద కూడా ఒక చిన్న పాట బతుకమ్మ పాట కట్టాలా? బతుకమ్మ ఉయ్యాలో, ఆటో డ్రైవర్ల బతుకులు ఉయ్యాలో, ఆగమాగమైన ఉయ్యాలో. అంతేనా తాత? ఆటో డ్రైవర్ల బతుకులు వాళ్ళకు వెనుకో ముందు ఆటో డ్రైవర్లకు కూడా ఏదో పైకము ఏడాదికి ఇంత చేస్తారని అన్నారు. ఏడాదికి 10,000 పెట్టుకోమంటావు కాక? ఇది ఒక్క నిమిషం. సంవత్సరానికి 10,000 పెడతావు, ఎంత పెడతావు? అవకాశం కాదు ఆచారం ఎంత? సంవత్సరానికి 10,000 రూపాయలు. మీరు ఎంత అడుగుతారు? మేము పైసలు అడుగుతలేము. ఆధార్ కార్డులు రద్దు చేయండి, ఆధార్ కార్డు రద్దు చేయండి, మాకు పైసలు వద్దు. మరి మాకు ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెట్టినేమో అందరు మురుస్తురు తాత. సరే, మీ ఆటో కష్టాలు కూడా తెలియాలి, మిమ్మల్ని కూడా సర్కారు ఆదుకోవాలని కోరుకుంటున్నా. సంతోషమా? ఇదైతే ఒకసారి చెయ్యండి. తప్పకుండా తాత, మేము ఉన్నదే జనాల పక్షాన, జనాల కోసం. ఆటో ఒక్క ఆటో తిరగతందుకు దినమంతా చేయాలంటే 50 ఓ అమ్మా, ఈయన ఫోన్ వచ్చేమ్మా కూడా మాట్లాడు. పెద్ద మనిషి ఒక్క మాట, ఒక్క ఆటో నింపాలంటే 50 రూపాయలు రాలంటే మాకు గంట సేపు పడుతున్నది. 100 ఆటోలు ఉన్నాయి. పెండ్లం పోరాలను ఎట్లా చదువుకోవాలా? మేము ఎట్లా బతకాలా? అదే పిల్లగా బతుకులలో వెలుగులు నిండాలని కోరుకుంటున్నా. ఆధార్ కార్డులు బంద్ కాలా? చెప్పు రేవంత్ రెడ్డి సార్, మాకు ఆధార్ కార్డులు బంద్ కావాలా? బతుకమ్మ మా తెలంగాణ ప్రభుత్వం ముందు ఎట్లుండే అట్లా కావాలా? వచ్చి మంచి చేసిండు, చేస్తున్నాడా చేస్తలేడా దేవునికి తెలుసు. ఏం పేరు తాత? నా పేరు దత్తు. ఏంది తాత? నా పేరు దత్తు. దత్తాట? దత్తాత్రేయ పేరు అంటే ఏంది? ఎంత మంచి పేరు పెట్టుకున్నావు. ఓం దత్తాతి. ఎట్టెట్టుందా సంసారం? సంసారం మంచిగా ఉంటుంది. బతుకమ్మ పండుగ గురించి ఏం చెప్తావు?
మనం ఏం చెప్పం బతుకమ్మ పండుగ గురించి పనికి ఇంటికి ఆధార్ కార్డు బంద్ అంటేనే పని